వెల్కమ్ బ్యాక్. ఏడుకొండలవాడు కొండంత బంగారాన్ని మూటగట్టుకుంటున్నాడు. మొక్కుల రూపంలో భక్తులు సమర్పిస్తున్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి సంపద పెంచుకుంటోంది టీటీడీ. కేంద్రం ప్రకటించిన నూతన గోల్డ్ స్కీమ్ పై కన్నేసింది. లాభదాయకంగా ఉంటే మరింత బంగారం డిపాజిట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వడ్డీ కాసులవాడు శ్రీనివాసుడు, బంగారంపై వడ్డీ గుంజుతున్న శ్రీవారు. బ్యాంకుల్లో 6 టన్నుల శ్రీవారి బంగారం. కేంద్రం ప్రకటించిన గోల్డ్ స్కీమ్పై టీటీడీ కన్ను. మరో టన్ను బంగారం డిపాజిట్ చేసేందుకు సిద్ధం. బంగారు నిల్వకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 220 కిలోల బంగారం వడ్డీ రూపంలో వెంకన్న ఖాతాలో జమ. లక్ష్మీదేవిని గుండెల్లో నిలుపుకున్న శ్రీనివాసుడు బంగారంతో తులతూగుతున్నాడు. 100 కిలోల బంగారాన్ని తన ఖజానాలో జమ చేసుకుంటున్నాడు. ఒకటి కాదు, 2 కాదు, 6,000 కిలోల బంగారాన్ని వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది టీటీడీ. బ్యాంకుల్లో దాచిన బంగారానికి టీటీడీకి వడ్డీ రూపంలో వస్తున్న నగదును తిరిగి బంగారం రూపంలో డిపాజిట్ చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బంగారు పథకం స్కీమ్పై టీటీడీ కన్నేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ టీటీడీ నిబంధనలకు అనుగుణంగా ఉందని, అందుకే టీటీడీ అధికారులు మరో టన్ను బంగారాన్ని డిపాజిట్ చేయాలని యోచిస్తున్నారు. ఇందులో 5 నుండి 7 సంవత్సరాలు, 12 నుండి 15 సంవత్సరాల దీర్ఘకాలిక స్కీములతో పాటు 1 నుండి 3 సంవత్సరాల మధ్యకాలిక స్కీములు కూడా ఉన్నాయి. టీటీడీ దీర్ఘకాలిక స్కీముల కంటే మధ్యకాలిక స్కీములకే మొగ్గు చూపుతోంది. స్వల్పకాలిక స్కీముల్లో ప్రస్తుతం టీటీడీకి అందుతున్న ఏడాదికి 1.61% వడ్డీ కంటే ఎక్కువగా వస్తే టన్ను బంగారాన్ని డిపాజిట్ చేయాలని టీటీడీ ఆర్థిక నిపుణులు ఆలోచిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం హుండీలో ముడుపులు చెల్లిస్తుంటారు. ఇందులో నగదుతో పాటు ఎక్కువగా బంగారం వేస్తుంటారు. భక్తులు వేసే బంగారం ద్వారా టీటీడీకి ఏడాదికి 1000 నుండి 1500 కిలోల బంగారం వస్తుంది. 2007 నుండి 2008 వరకు ఇలా వచ్చిన బంగారాన్ని ముంబైలోని మింట్ ద్వారా కరిగించి డాలర్లుగా మార్చి భక్తులకు విక్రయిస్తుండేది. బంగారు డాలర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని టీటీడీ కరెంట్ ఖాతాకి జమ చేసేవారు. ఈ విధానం ద్వారా అవకతవకలు జరుగుతుండటంతో మార్పులు చేశారు. అనంతరం జరిగిన పరిణామమే డిపాజిట్లు. వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీని కూడా బంగారంగా టీటీడీ డిపాజిట్ చేస్తోంది. శ్రీవారికి కానుకగా అందిన బంగారాన్ని స్వయంగా జాతీయ బ్యాంకులే సొంత ఖర్చులతో బీమా చేసి మింట్కు తరలించేవి. అక్కడ బంగారాన్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారాన్ని డిపాజిట్ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వివిధ జాతీయ బ్యాంకుల్లో దాదాపు 7 టన్నులకు పైగా టీటీడీ డిపాజిట్ చేయగా వాటిని స్వచ్ఛ బంగారంగా మార్చడంతో దాదాపు 6 టన్నులకు చేరుకుంది. ఇలా డిపాజిట్ చేసిన బంగారంపై టీటీడీ ఏటా 1.61% వడ్డీ బంగారంగానే అందుతోంది. గడిచిన 6 సంవత్సరాలలో 220 కిలోలకు పైగా బంగారం వడ్డీ రూపంలో వెంకన్న ఖాతాలో జమ అయింది. ఈ సందర్భంగానే టీటీడీ ఈవో సాంబశివరావు కూడా నూతనంగా కేంద్రం ప్రకటించిన స్కీమ్పై ఆరా తీస్తున్నారు. డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ, ఎస్బీఐ చైర్మన్ రిటైర్ అయిన వీళ్ళంతా ఉన్నారన్నమాట. వాళ్ళందరితో కూడా చర్చించి ఇప్పుడు మనకున్న స్కీమ్లో రిటర్న్ ఎంత వస్తూ ఉంది, ఇప్పుడు వచ్చే స్కీమ్లో రిటర్న్ ఎంత ఉంటుంది, రెండింటిని కంపేర్ చేసి ఏది బెటర్గా ఉంటే దానికి మనం వెళ్తాం అన్నమాట.